బ్యాక్ టు లైవ్ షో. సమాజంలో ఉన్న సమస్యలను ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు బహిరంగ సభల ద్వారా ట్విట్టర్ వేదికగా అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. నిన్న ఉద్దానంలో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యను అక్కడికి వెళ్లి ఆయన అడ్రస్ చేశారు. గత 2 దశాబ్దాలకు పైగా దాదాపు 25,000 మందికి పైగా పట్టణ పెట్టుకున్న ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఇప్పటివరకు ఆ సమస్య మూలాలు కానీ లేకపోతే వాళ్ళకి చికిత్సకు సంబంధించి కానీ ఎవరు పూర్తి స్థాయిలో అడ్రస్ చేయలేని విషయం. గత ప్రభుత్వాలు ఇందులో తీవ్రంగా విఫలమయ్యాయని నిన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని 48 గంటల టైం ఇచ్చారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తాం, దాని మీద చర్యలు తీసుకోకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దాని మీద మంత్రులు కూడా నిన్న స్పందించారు. అంశం మీద మాట్లాడదాం. ఇక పోలవరం శరవేగంగా జరుగుతున్నందుకు తెలుగు ప్రజలు ఇక్కడే కాదు ఖండాంతరాల్లో ఉన్న ప్రజలు కూడా ఎంతో గర్వపడుతున్నారని ఇటు మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానిస్తే, అసలు పోలవరం కమిషన్ల కోసమే కేంద్రం పని తన భుజాన్ని వేసుకున్నారని రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో ఆయనకు ఒక లేఖ రాశారు. ఈ 2 అంశాల మీద మాట్లాడదాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్, పోలవరానికి సంబంధించి ఇతర జాతీయ ప్రాజెక్టుల మీద వారు పుస్తకాలు కూడా రచించున్నారు. డిసి గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. సిహెచ్ సుందరరామ శర్మ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక లైవ్ లో మనకి అందుబాటులోకి వస్తున్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ఏపీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, తెలుగుదేశం పార్టీ నాయకులు. అలాగే డాక్టర్ జి అశోక్ కుమార్ గారు వైజాగ్ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అశోక్ గారు, నమస్తే వెంకట్రావు గారు. రైట్, ముందు శర్మ గారు మీతో ప్రారంభిద్దాం. 2 దశాబ్దాలుగా దాదాపు ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఉద్దానానికి సంబంధించి ఒక 25,000 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా 100 మంది దానికి సంబంధించి నిత్యం బాధలు పడుతూనే ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. అసలు ఈ సమస్యని అడ్రస్ చేయడంలో ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ మొత్తం సమస్య అంతా కూడా ఒక 7 మండలాల్లో మాత్రమే ఉన్నదండి. ఇది ఈ 7 మండలాలకి సంబంధించినటువంటి దగ్గర ఏమిటంటే ఈ వాటర్ ప్రాబ్లం, మెయిన్గా ఈ వాటర్ యొక్క ప్రాబ్లం మూలకంగా ఇది ఎక్కువగా ఉంది. అయితే దీన్ని పట్టించుకోలేదు అనటానికి లేదు. ఇది 2002 సంవత్సరం తర్వాత ముఖ్యంగా అందరికీ తెలిసిన ఇష్యూగా, అంటే అందరికీ ఇబ్బందులు పెడుతున్నటువంటి ఇదిగా వచ్చింది. అయితే దీన్ని పట్టించుకోలేకపోవటం కాదు, ఈవెన్ ధర్మాన ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి ఉన్నటువంటి ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ లో ఎర్రంనాయుడు గారు కూడా 3 మండలాలకి వాటర్ పైపుల ద్వారా సరఫరా చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద పెట్టింది. కాకపోతే ఏం చెప్పానంటే కొన్ని సమస్యలు అట్లాగే ఉన్నాయి ఈ రోజు కూడా. ఆ సమస్యల్లో ఇదిలో పోవాల్సిందే తప్ప పట్టించుకోలేదు అనేటువంటిది మాత్రం కరెక్ట్ అయినటువంటిది మాత్రం కాదు. రైట్, వెంకట్రావు గారు, ఒకటి మంత్రి నిన్న మాట్లాడుతూ ఖచ్చితంగా దీని మీద నిపుణుల కమిటీ ఇంతకు ముందు కూడా వచ్చి వాళ్ళు అక్కడ ఎందుకు దీనికి కారణం ఏంటో తెలుసుకోలేకపోయారు. కానీ హార్వర్డ్ లో ఒక నిపుణుల కమిటీ దీనికి సంబంధించి కొంత హోంవర్క్ చేసింది. వాళ్ళని ఇక్కడికి రప్పించి చేయగలన అవకాశం ఉన్నా దాని మీద ప్రభుత్వం తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టలేదా? ఇన్ని మరణాలు సంభవిస్తూ ఉన్న దీని మీద ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు? రెండోది, నిన్న ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాల్లో 1000 కోట్లు అటు పుష్కరాలకు కానివ్వండి, లేకపోతే రాజధాని మీద పెట్టే దృష్టి, ఇన్ని 1000 మరణాలు సంభవిస్తున్నా ఇక్కడ ఎందుకు ఆ శ్రద్ధ పెట్టట్లేదు అన్న ప్రశ్నకు సమాధానం. 2004-14 మధ్యలో 4,000 మంది మరణించారు. 34,000 మందికి ఈ కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడు గణాంకాలు వివరిస్తున్నాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలు మేము స్వాగతిస్తున్నామని చెప్పి మా ప్రభుత్వంలో ఉన్న కామినేని శ్రీనివాస్ గారు, మంత్రి గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో అప్పట్లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక బృందం వచ్చి నీళ్లలో, తాగు నీళ్లలో సిలికాన్ శాతం ఎక్కువగా ఉంది. ఆ సిలికాన్ అనేది భారీ లోహం, దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని వాళ్ళు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అలాగే ఇప్పుడు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవిరాజ్ గారు అప్పట్లో కింగ్ జార్జ్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో నెఫ్రాలజీ విభాగం అధిపతిగా ఉంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఒక పరిశోధన చేసి వారు కూడా నీటిలో సమస్య ఉంది కనుక తాగునీటిని మనం ఆర్ఓ ప్లాంట్లు స్థాపించడం ద్వారా అక్కడ ఉండే నీళ్లు వాడకుండా అక్కడ నదీ జలాలను పైప్ లైన్ల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా దీని సమస్య పరిష్కరించవచ్చని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామినేని శ్రీనివాస్ గారు చొరవ తీసుకుని ఈ మధ్యన టెక్కల్లో ఒక డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
త్వరలో ఈ వారంలోనే సోంపేట, పాలకొండలో కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ సూచనలు ఇచ్చినా మేము స్వాగతిస్తాం. మరొక విషయం, 2007 సంవత్సరంలో మీకోసం యాత్రకి చంద్రబాబు నాయుడు గారు, మేము తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం బృందాలన్నీ కూడా ఆ మండలాలన్నీ కూడా మేము సందర్శించాం. కంచిలి, కవిటి, మరి సోంపేట, టెక్కలి, సంత బొమ్మాళి, ఆనాటి ఎర్రంనాయుడు గారి దగ్గరుండి ఈ బాధితులందరినీ కూడా చూపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దీని శాశ్వత పరిష్కారం, డయాలసిస్ అనేది శాశ్వత పరిష్కారం కాదు, అది జబ్బు వచ్చిన తర్వాత డయాలిసిస్ అనేది మీకు తెలుసు, యాజ్ ఎ డాక్టర్ డయాలిసిస్ అనేది చాలా చివరి స్టేజ్ లో చేయాల్సిన ఒక కార్యక్రమం. అది కూడా డౌట్ గా ఉంటుంది డయాలిసిస్ వరకు వచ్చినప్పుడు. కానీ ముందు తీసుకోవాల్సిన లేకపోతే వాళ్ళకి మినిమం కల్పించాల్సిన సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అవ్వలేదా ప్రభుత్వం? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు 2004-14 మధ్యలో పూర్తిగా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఏదో ఒక బీమా పథకాన్ని పెట్టుకుని డబ్బులన్నీ బీమా పథకానికి డైవర్ట్ చేసి ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని, ద్వితీయ శ్రేణి హాస్పిటళ్లను, అలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్ నిర్వీర్యం చేసి ఆనాటి వైద్య వ్యవస్థ పతనావస్థలో ఉన్నదాన్ని మళ్ళీ మనం మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టుగా డయాలసిస్ అనేది పరిష్కారం కాదు, వ్యాధి రాకుండా మనం కాపాడాలి. వ్యాధి వచ్చిన తర్వాత పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు వాళ్ళు కుటుంబానికి భారమయ్యారు, సమాజానికి భారమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లు అడిగారు. కనుక డయాలసిస్ అనేది పరిష్కారం ఏమాత్రం కాదు, వ్యాధి రాకుండా కాపాడాలి. ఈ వ్యాధి బారిన పడిన వాడిని పునరావాసం, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, పిల్లలుంటే వాళ్ళని ఎక్కడ ఆ సంక్షేమ హాస్టల్లో పెట్టాలా, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆర్థిక భారం, లేకపోతే 48 గంటల టైం స్పందించడానికి, అలాగే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కార్యాచరణకి కూడా సమయం ఇచ్చారు. దాని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు మిగతా ఒపీనియన్స్ తీసుకుందాం. గోవిందరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు ఉద్దానం సమస్యను పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయడం? ప్రభుత్వాలు సరే కాంగ్రెస్ హయాంలో జరగలేదని తెలుగుదేశం వచ్చి 2 ఏళ్ళు అయిందే కదా అని వాళ్ళు అంటున్నారు. రియల్గా ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. అంటే ఆ 2 జిల్లాలు కూడా చాలా వెనుకబడినటువంటి జిల్లాల్లో ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాలు, ముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తీసుకోవడము, ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు బయటికి చెప్పేంత వరకు కూడా ఈ ఇష్యూ ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి అవుతుందా అని చెప్పి ఇంత సీరియస్ ఇష్యూ మరి విస్మయం వ్యక్తం చేస్తున్నాం. చాలా మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి కూలీలు కూడా ఎక్కువగా వలసలకు వస్తూ ఉంటారు, ఈ హైదరాబాద్ కానీ మిగతా పట్టణాల్లో కానీ. కానీ వారి సమస్యను మరి అక్కడ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు ఇంత ప్రచారం చేసుకునేటువంటి ముఖ్యమంత్రి గారు దానికి ఒక 200, 400 కోట్లు, 500 కోట్లు ఇస్తే నీటి శాశ్వతమైనటువంటి పరిష్కారం, త్రాగునీరు విషయంలో మీరు పైప్ లైన్ల ద్వారా కానీ లేకపోతే ఆర్ఓ ప్లాంట్లు కానీ పెట్టేసి ఈ సమస్యను ఎప్పుడో పరిష్కరించాల్సినటువంటి విషయం. ఇప్పటికైనా ఇప్పుడు ఇంత ఈ విషయాన్ని మరింత నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదిక మీద వాళ్ళందరికీ కూడా అది ఈ నివారణ చర్యలు తీసుకోవాలి. డయాలసిస్ అనేది అది నివారణ, అది ఒకటి. ఇంక వచ్చిన తర్వాత ఎట్లయినా కూడా కిడ్నీ ఒక్కసారి దెబ్బతిన్నదంటే ఆల్మోస్ట్ అతని లైఫ్ ఎండ్ అయినట్టే, అంత సీరియస్ ఇష్యూ అది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున్నటువంటి ఈ సమస్యను ఏదో ఊరికే బ్లేమ్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ దృష్టి తీసుకొచ్చినది కాదు, ఇది మాత్రము ఖచ్చితంగా కూడా దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రచారాల కోసం ఉండేటువంటి ప్రభుత్వం అవన్నీ మానుకొని ప్రజా సంక్షేమం వైపు దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. డాక్టర్ అశోక్ గారు, నిన్న తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమస్యను అడ్రస్ చేసిన తర్వాత మంత్రులు ప్రతిపాటి పుల్లారావు స్పందించారు, అలాగే వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. గతంలోనే దీనికి సంబంధించి కార్యక్రమం తీసుకున్నాము, నిపుణుల కమిటీ వచ్చినా అడ్రస్ చేయలేకపోయారు, మళ్ళీ మేము దాని మీద ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన కూడా మాట్లాడుతూ వైద్యులకు కూడా ఆయన సూచన ఇచ్చి ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్, అక్కడికి వెళ్ళని వైద్యులకు ఆయన ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఆయన మాట వింటారు కాబట్టి చెప్పుంటే బాగుండేది, దీన్ని 2 ఏళ్ల క్రితమే మేము సభలో ప్రస్తావించామని చెప్తున్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? నేతాజీ గారు నమస్తే అండి. నిన్న ఆ డిస్కషన్స్ అన్నీ కూడా మేము విన్న తర్వాత ఒక దగ్గర దాదాపుగా 4 గంటల పాటు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంతా కార్యాచరణ అంతా మా డాక్టర్స్ టీం ఏదైతే అతను 5 డాక్టర్స్తో టీం ఫామ్ చేశారో దాన్ని కూలంకషంగా డిస్కషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే నో బ్లేమ్ గేమ్. ఫస్ట్ మాట అతను చెప్పింది ఏంటంటే
ఎవరిని బ్లేమ్ చేయకూడదు. మనం సమస్య పరిష్కారం దిశగానే కృషి చేయాలి. దీనికి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ కానీ, ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి కానీ, ఒక రీజన్ ఇంకొక ఇది కానీ కాకుండా మనం ఒక వైట్ పేపర్ గురించి డిమాండ్ చేసి, ఒక వైట్ పేపర్ అంటే ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ ఏంటి, ఇప్పటి వరకు చేసిన వర్క్ ఏంటి, ఫర్దర్గా మనం చేయాల్సిన పని ఏంటి, ఇమ్మీడియట్గా అంటే బస్ పాసులు ఇవ్వటం ట్రావెల్ చేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డైలీ లేబర్స్, అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలు. రెండోది ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక డయాలసిస్ అయిన ఒక సంవత్సరం వరకు మాత్రమే మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఫ్రీ మెడిసిన్స్ వాళ్ళకి బర్డెన్ ఒక 7,000 నుంచి 8,000 దాకా బర్డెన్ పడుతుంది. ఆ ఫ్రీ మెడిసిన్స్ ఒకటి. తర్వాత ఆర్ఫన్ చిల్డ్రన్, ఎంతోమంది పసిపిల్లలు పూర్తిగా అనాథలు అయిపోయారు, తల్లిదండ్రులను కోల్పోయి. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యే పాపులేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కానీ, లేదా గవర్నమెంట్ పథకాల ద్వారా కానీ అనాథల్ని దత్తత తీసుకోవటమో, లేదా వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించడం, స్కూళ్ళు, చదువు, ఆరోగ్యం, తర్వాత వాళ్ళకి ఆహారం ఇవన్నీ కల్పించడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. తర్వాత మీరు అన్న విషయం కూడా నెఫ్రాలజిస్ట్ని అపాయింట్ చేయటం మనకి అక్కడ జరగటం లేదు. నిన్న వెంటనే రెస్పాన్స్, మంత్రుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, లేకపోతే ఎంపీ చెప్పిన సమాధానానికి సంతృప్తిగా ఉందా జనసేన? అడ్రస్ చేస్తామని వాళ్ళు చెప్పిన విషయానికి మన అడ్రస్ చేసేదానికి వాళ్ళు సమాధానం చెప్పిన ఏ విషయం అయినా సరే ఒక ముందడుగుగానే మనం భావించవచ్చు. కానీ ఆ అడ్రస్లోని క్లియర్గా, అంటే వాళ్ళ సమాధానంలో క్లియర్గా జరిగిన విషయాలు, జరగబోతున్న విషయాలు చెప్పింది. జనసామాన్యానికి అర్థం కావాలన్నా, అక్కడ ఉన్న రోగులకి బాగా భరోసా కలిగించాలన్నా, ప్రతి ఒక్కరికి ఈ విషయం పూర్తిగా అర్థం కావాలన్నా ఒక వైట్ పేపర్, అంటే ఒక దాని గురించి నిజాలు, ఒక అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు ఉంచగలిగితే దానికి అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. తర్వాత దానికి మనం ఒక రోడ్ మ్యాప్, దాని ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, రీసెర్చ్ పరంగా ఏం చేయబోతున్నాం, ఇమ్మీడియట్గా ఏం చేయబోతున్నాం, తర్వాత రీహాబిలిటేషన్ పరంగా ఏం చేయబోతున్నాం అనేది లెక్కల ఆధారంగా, అంటే వేగ్గా మనం, అంటే మేము ఇదివరకు చేసి ఉన్నాం, ఒక టీం వచ్చింది, ఇంకా చేస్తారు, ఒక టెస్టులు వెళ్ళి రిజల్ట్ వస్తుంది, తర్వాత వచ్చి ఇవన్నీ కాకుండా ఒక పక్కా ఇన్ఫర్మేషన్ అందరి ముందు ఉంచగలిగితే, ఒక రోడ్ మ్యాప్ని ప్రిపేర్ చేసి అందరినీ ఆ దిశగా వర్క్ చేయించగలిగితే, నెఫ్రాలజిస్టులు మన ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే సంవత్సరానికి 6 నెఫ్రాలజిస్టులు వస్తారు. ఒక్క నెఫ్రాలజిస్ట్ని కూడా అక్కడ పోస్టింగ్ చేసే కండిషన్ లేదు. సో ఇటువంటి అడ్రస్ చేస్తా ఒక వైట్ పేపరు, ఒక ప్రోగ్రామ్ ఇవ్వగలిగితే జనసేన తరపున మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా పవన్ కళ్యాణ్ గారు ఒక హ్యూమన్ గెక్చర్తో ఇచ్చిన ఈ పిలుపుకి ఇంతమంది రెస్పాండెంట్స్ వచ్చి దాని గురించి 10 మంది డిస్కస్ చేసుకొని 10 మంది దానికి ఉపయోగపడే విధంగా, రోగులకు ఉపయోగపడే విధంగా ఏ ముందడుగు జరిగినా మేము స్వాగతిస్తాం. కానీ అది పక్కాగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో, ఒక గేమ్ ప్లాన్తోని, ఒక రోడ్ మ్యాప్తోని ఉంటే ప్రజలందరూ సంతోషిస్తారు. మా నాయకుడి అభిప్రాయం కూడా, కష్టం కూడా తీరుతుంది. తర్వాత వచ్చి ప్రజల కష్టాలు తీరుతాయి, మా ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుంది. ఎట్లా చూస్తారు ఈ సమస్య? మొట్టమొదటిగా కళ్యాణ్ గారి మీద రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, తర్వాత లేట్గా వచ్చారు. దట్ ఇస్ ప్రస్తుతం ఇమ్మీడియట్ ఇష్యూస్ అండి. ఇవాళ ఈ సమస్యని బయటికి తీసుకుని వచ్చినందుకు, అంటే ఒక ప్రముఖంగా ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ అంతకుముందు మిగతా వాళ్ళు వామపక్షాలు చేసిన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇవాళ డీసీ గోవిందరెడ్డి గారు కానీ, శర్మ గారు కానీ, ఏ పార్టీ అయినా సరే, వెంకటరావు గారు కానీ ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తా అన్న దానికి ఒక మూలం అది కాబట్టి తప్పనిసరిగా ధన్యవాదాలు మొట్టమొదటిగా తెలియజేస్తాం. రాజకీయాలు లేవు దీంట్లో, రాజకీయాలు కంప్లీట్గా పక్కన పెడతాం. రెండో విషయం, దీని మీద 2 స్టడీస్ చేశారండి. హార్వర్డ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు దాని మీద సీక్ అనే ప్రోగ్రామ్తో, అంటే ఎలిమినేటింగ్ ఈ డిసీజెస్ మీద దాని మీద ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. అప్పటికి 3,200 మంది చనిపోవటం, కానీ దాదాపు 25,000 మంది దీంట్లో ఎఫెక్ట్ అవ్వడం, దాదాపు 35,000 మంది ఎఫెక్ట్ అయ్యారు, 3,800 మంది దీని మీద చనిపోయారు. ప్రతి కుటుంబంలోనూ ఆ ప్రాంతాల్లో అత్యంత వినపడిన దాని చోట ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యక్తి చనిపోయాడు. దీని మీద మెయిన్ మొట్టమొదటిగా చెప్పి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దాన్ని ఇప్పుడు అందరూ ఏకీపించారు, ద ప్రొవెర్బ్ దీంట్లో. కానీ వాళ్ళ రెండు తక్షణ కర్తవ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే ఉన్న వాళ్ళని కాపాడటం, ఎలా చేయటం అనేది. రెండో కర్తవ్యం ఇలాంటిది రాకుండా చేయడానికి ఏం చేయాలి. దీనికి 2 స్టడీస్ కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నల్స్, సైన్స్ జర్నల్, దాని మీద వాళ్ళు అక్కడ స్థానికంగా ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఇందులో యాక్చువల్ డాక్టర్స్ కంటే సైంటిస్టులు ఎక్కువ పాత్ర ఉంది. ఎందుకు వస్తున్న మూలాలు ఎతకాలి యాక్చువల్గా.
అందువలన వాళ్ళు స్టడీ చేసి చెప్పిన ప్రకారం కూడా దీని మీద తినే శాంపుల్స్ అన్ని తీసుకున్నారండి, రైస్ కానీ మిగతా శాంపుల్స్. దాంట్లో కంటే కేవలం ఇది రావడానికి వాటర్ బోర్న్ ప్రాబ్లమ్ అని చెప్పినప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది ఇర్రెస్పెక్ట్ ఆయన ఒప్పుకున్నాం, ధన్యవాదాలు. ఏ పార్టీ అన్నాక 2002 తర్వాత ఏం జరిగిందంటే మౌలికంగా ఇక్కడ ఇంకొక పరిశోధనలో గ్రౌండ్ వాటర్ మీద బావి నీళ్లు తాగే వాళ్ళందరూ ఆ సమయంలో ఏం చేశారంటే అండి బోర్వెల్స్ వేసుకుని తాగటం మొదలుపెట్టారు. అందువల్ల 1990 274 జీడిపిక్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో అది భూమిలోకి ఆ ఉన్న ప్రాంతం కంటే వెళ్ళి డౌన్ ప్రాంతంలోకి ఉద్దానం అనేది అద్భుతమైన శ్రీకాకుళంలో కొబ్బరి తోటలతో సహా ఆ ప్రాంతం కోనసీమతో పోటీ పడే అంత గొప్ప ప్రాంతం. ఏమైందంటే ఆ నీళ్లన్నీ అక్కడ జారువాలే ప్రాంతంలో అంతర్వాహినిలో వెళ్ళి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళటం వల్ల ఆ పొల్యూటెడ్ అయిన దానికంటే కింద గ్రామాలు చేసిన సర్వేలో అందులో పీబీటీ అంటారండి. అంటే పీబీటీ అంటే ఈ కెమికల్స్ టాక్సిక్స్ అండ్ పెర్సిస్టెంట్ బయోఅక్యుములేటివ్ అండ్ టాక్సిక్స్ అనే దాన్ని ఒకటి ఉండాల్సిన అంటే మనిషి అక్కడ ఉండాల్సిన అంటే పీపీఎం 0.1 ఉండాల్సింది 2000 వరకు, ఒకటి ఉండాల్సిన 2000 వరకు చేరుకున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఇంకా భయంకరమైంది. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఈ విధంగా జరుగుతున్న దాంట్లో 3 ఒకటి అనే ప్రాంతం తెలిసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్త వైఖరి ప్రజలతో ఆడుకుంటున్న విధానం దుర్మార్గమైందనే వాళ్ళ ప్రూవ్ అయింది. తప్పనిసరిగా మొట్టమొదటిగా చెప్పినట్టు డాక్టర్స్ టీంని పంపించడం కానీ వాళ్ళని ఎలా కాపాడాలో, రెండోది వితౌట్ ఫెయిల్ ఇప్పుడు ఏదో నీళ్లు జల ఎన్టీఆర్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పట్టిసీమ అనుకున్నారు అన్నారు ఇమ్మీడియట్ గా అక్కడ రేపు నుంచి అక్కడ మొదలుపెట్టి ఆర్ఓ ప్లాంట్స్ పెట్టి వెంటనే మిగతా ఒక్కళ్ళు కూడా ఇది సోకం కూడా చూడాల్సిపోతే ఇది అమానవీయం అవుతుంది. శర్మ గారు ఇందాక రెస్పాండ్ అవుతున్నారు అంటే వారికి మాట అన్నారు వచ్చి మేము 2 ఏళ్ళు అయింది ఈ టర్మ్ లో, మరి 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఏం చేసింది, వైద్యాన్ని మొత్తం నిర్లిప్తం చేయలేదా? ఇప్పుడు మెయిన్ గా ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రతిదానికి కూడా ఒక విమర్శ కిందనే వెళ్తుంది. ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రతి ఇష్యూని కూడా ఒక పొలిటికలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఆయనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర 2007లోనే ఇవన్నీ గుర్తించాము అని చెప్పారు. 2007లో ఆయన గుర్తించినప్పుడు ఇవాళ 2.5 సంవత్సరాలు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా వాళ్ళకి తెలియలేదా అనేటువంటిది. ఇటువంటి విమర్శల కంటే కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది ఎట్లా అడ్రస్ చేయాలి అనేటువంటిది ఉండాలి. రెండోది మేమే చెప్తున్నాం 2002 తర్వాత ఈ సమస్య ప్రారంభమైంది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో యునైటెడ్ ఫ్రంట్ కి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎర్రన్నాయుడు గారు 3 మండలాలకు ఇచ్చారు అని చెప్తున్నాం. ఆ తర్వాత ధర్మాన ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా కృషి చేశారు అని చెప్తున్నాం. ఏంటంటే కొన్ని సమస్యల్ని ఒక నిమిషంలో అభావి అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలి, ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఆర్ఓ ప్లాంట్ పెట్టాలి, తర్వాత పైప్ లైన్ల ద్వారా వాటర్ అందించాలి, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నమాట చేయలేకపోయిందనే కాంగ్రెస్. ఇప్పుడు ప్లీజ్ ఒకసారి నా పాయింట్ వినండి. మనం కారణం కనుక్కోలేకపోవచ్చు కానీ వాళ్ళకి మినిమం అందరూ కూడా ఒప్పుకున్నటువంటి విషయంలో కూడా అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సమస్య అందరి దృష్టికి వచ్చింది, అది పవన్ కళ్యాణ్ గారు తీసుకురావటం వల్ల అని చెప్తున్నాం. అంటే ఏంటంటే కొన్ని సమస్యలు ఈ రోజున ప్రజల్లో ఉన్నటువంటివి ఒక 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఉండగానే ఆ ముఖ్యమంత్రి దగ్గరికి రావాల్సినటువంటి ఇది కూడా ఉండదు. ఇప్పుడు మనకి నల్గొండ జిల్లాలో కూడా ఇది సమస్య ఉంది. 2002 అంటే 2004 నుంచి 2014 10 ఏళ్ళు హ్యూజ్ టైం. ఒక్క నిమిషం సార్, 2004 నుంచి 2009 వరకు ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ పథకాలను కూడా వెంకట్రావు గారు విమర్శించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఆ రోజున ఇంతమంది చనిపోయారా లేదా, అసలు ఏ రకంగా జరిగింది అనేటువంటిది కొంత చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో పూర్తిగా చేయలేదు అని కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ విమర్శలు మాత్రం తెలుగుదేశం పార్టీ మానేరు. 2.5 సంవత్సరాలు మేము ఇప్పుడే వచ్చి అంటే 9 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు లేరా, 2002 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు లేరా, అది కొన్ని సరైనటువంటిది సమాధానంగా. అశోక్ గారు రాత్రి అధినేతతో జరిగిన కమిటీ భేటీలో ప్రధానమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారు? ప్రైమరీ డిమాండ్స్ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ముందు ఉంచే ప్రైమరీ డిమాండ్స్ ఏమిటి? ప్రైమరీ డిమాండ్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఎకనామికల్ బర్డెన్ ఆ పేషెంట్స్ మీద తగ్గించడానికి బస్ పాసెస్ ఆ పేషెంట్ అటెండెంట్కి బస్ పాసెస్ ఇష్యూ చేయమనేది ఫస్ట్ రిక్వెస్ట్. బికాజ్ వాళ్ళందరూ కూలీలు కాబట్టి వాళ్ళ ఎకనామికల్ బర్డెన్ ఫస్ట్ తగ్గించడానికి. రెండోది ఏంటంటే నెంబర్ 2 ఈ ఆర్ఫాన్ చిల్డ్రన్ అంటే ఈ పిల్లలు ఏదైతే అనాథలు అయిపోయారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ రీహాబిలిటేషన్కి చర్యలు తీసుకోవాలనేది రెండవ డిమాండ్. మూడవది ఏంటంటే ఈ వాటర్ మన అందరికీ తెలిసిందే, మెజారిటీ ఆఫ్ ఇటియాలజీ అంటే దానికి రూట్ కారణం వాటర్లో ఉన్నదనేది ఒక సిద్ధాంతం, అది కన్ఫర్మేటరీ కాదు కానీ ఒక సిద్ధాంతం. ఇదే కాకుండా ఎన్నో జబ్బులకి ప్రైమరీగా వాటరే కారణం అవుద్ది. కాబట్టి ఈ ఆర్ఓ ప్లాంట్స్, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్లోని ఏదైనా సరే రూరల్ వాటర్ సప్లై స్కీమ్స్ ద్వారా ఏదైనా సరే కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది 3వ డిమాండ్. తర్వాత 4వ డిమాండ్ ఏంటంటే ఈ నెఫ్రాలజిస్టు
ఒక నెఫ్రాలజీ సెంటర్ అయితే అక్కడ ఎస్టాబ్లిష్ చేసే లోపు ఒక నెఫ్రాలజిస్ట్ని పోస్టింగ్ వేయాలని, క్వాలిఫైడ్ నెఫ్రాలజిస్ట్ని పోస్టింగ్ వేయాలని. ఆ నెఫ్రాలజిస్ట్ పోస్టింగ్ మన ఈ 120 గ్రామాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటే మనకు 10 మంది దగ్గర సూపర్ స్పెషలిస్టులు వస్తూ ఉంటే వాళ్ళకి మ్యాండేటరీ ట్రైనింగ్ కూడా ఉందండి. ఇప్పుడు డిఎం అయిన తర్వాత 1 సంవత్సరం పాటు వాళ్ళు మ్యాండేటరీ ట్రైనింగ్కి రూరల్ ఏరియాలో వర్క్ చేయాల్సిందే. దట్ ఇస్ రూల్. ఇంప్లిమెంట్ గవర్నమెంట్ ఈజీగా చేయగలదు. అందుకని ఈ 48 గంటల టైంలో కూడా మేము ఇది ఇట్స్ నాట్ నాకు డిమాండ్, రిక్వెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గవర్నమెంట్ చేయగలిగే పని కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తాం. రైట్ వెంకట్రావు గారు, మీరు చెప్పే ముందు ఒక్క నిమిషం శశి గారు, ఇప్పుడు దీనికి ఆర్ఓ ప్లాంట్ అంటున్నాం. ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ చేయడానికి దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు. దాదాపు 500 గ్రామాలు ఉన్నాయనుకున్నాము. 120 గ్రామాలు ఇంటూ 4 లక్షలు అంటే 11 మండలాల్లోనా? 5 మండలాలు, కొత్తూరు, మందస, సోంపేట, ఇచ్చాపురం, కవిటి, మొత్తం 5 మండలాలు ఎఫెక్టెడ్ అండి. దాదాపు అంటే ఇంటూ 4-5 లక్షలు వేసుకున్నా కూడా 4-5 కోట్ల కంటే ఎక్కువ కాదు దీని ఖర్చు. రైట్ వెంకట్రావు గారు, సులభంగా మీరు అష్యూరెన్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? అంటే చాలా ఇష్యూస్ ముఖ్యమంత్రిగా డైరెక్ట్ గా వారు మాట్లాడతారు. ఈ ఇష్యూ మీద వారు కూడా రెస్పాండ్ అయ్యి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇప్పుడు ఏదైతే ప్రైమరీ డిమాండ్స్ రిక్వెస్ట్ ఏవైతే చెప్తున్నారో వాటిని వెంటనే ఫుల్ఫిల్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వచ్చిన వాడు జబ్బు పడిన వాళ్ళకి ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి. రాకుండా చేయడానికి మొత్తం ఏదైతే 6 మండలాల్లో ఆ గ్రామాలన్నిటికీ కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా నదీ జలాలను అందించడం, అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు పెట్టి వీళ్ళకి రాకుండా చేయటం అనేది నివారణ చర్యలు. వచ్చిన వాళ్ళకి ఏం చేయటం అంటే ఉద్దానంలో ఒక కిడ్నీ హాస్పిటల్, అట్లాగే రీసెర్చ్ సెంటరు, తర్వాత పునరావాసం, రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యం. అనేక మంది జీవనోపాధి కోల్పోయారు కనుక హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ పెడతాం. అశోక్ కుమార్ గారు చెప్పినట్ల మాకు కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో డిఎం కోర్స్ ఉంది. అక్కడ పాస్ అయిన తర్వాత 3 ఏళ్ల కోర్స్ తర్వాత 1 సంవత్సరం పాటు విధిగా కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ అని చేయాలి. కనుక పాస్ అయిన 2 విద్యార్థులు కూడా డిఎం అయిపోయిన తర్వాత ఇక్కడే పోస్టింగ్ వేసి వాళ్ళ పర్యవేక్షణలో, అలాగే యూరాలజీ పాస్ అయిన వాళ్ళు కూడా ఎంసీహెచ్ యూరాలజీ పాస్ అయిన వాళ్ళని ఒక నెఫ్రాలజీ అండ్ యూరాలజీ కేంద్రం ఏర్పాటు చేయటం. అలాగే వారు చెప్పారు బస్సు పాసుల విషయంలో తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువ నుండి ఇవన్నీ ఎంత తొందరగా జరుగుతాయి? ఈ 48 గంటల్లోనూ 72 గంటలు మాది స్పందించే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు హుద్హుద్ తుఫాన్ ని మొత్తం సమస్య 1 వారం రోజులు పరిష్కరించారు. 48 గంటల్లో పరిష్కరించడానికి ఇంకొక విషయం మా ప్రభుత్వ పరిశీలనలో వీళ్ళందరినీ పిల్లలందరినీ కూడా గురుకుల పాఠశాలలో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో, బీసీ హాస్టల్ తీసుకువెళ్లి వాళ్ళ విద్యా వైద్యం 2 కూడా బాధ్యత తీసుకోవడం. ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్, మెంటల్ హ్యాండిక్యాప్ ఎలా ఉందో రీనల్ హ్యాండిక్యాప్ అని పెట్టి ఆ రీనల్ హ్యాండిక్యాప్ అయిన వాళ్ళకి 1500 రూపాయలు పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలనలో ఉంది. రీనల్ హ్యాండిక్యాప్ అని చెప్పి వాళ్ళని గుర్తించి ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో మా ప్రభుత్వం తరపున సామాజిక పింఛన్ను నెలవారీ 1500 రూపాయలు పింఛన్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి చర్యలు వస్తాయో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. 2 రోజులు 3 రోజులు అనేది చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత పోలవరం చర్చ కొనసాగుతాం. బ్యాక్ టు లైవ్ షో. పోలవరం పనులు కమిషన్లకు సంబంధించి కేవీపీ రామచంద్రరావు చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాశారు. ఆ ఇష్యూ ప్రస్తావించే ముందు ఒకసారి అశోక్ గారితో మాట్లాడదాం. అశోక్ గారు, 48 గంటల టైము, రెండోది కమిటీ నివేదిక ఇవ్వడానికి 15 రోజులు. ఈ 48 గంటల్లో యాక్షన్ రూపంలో గవర్నమెంట్ నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోతే జనసేన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి. అశోక్ గారు వినిపిస్తుందా? రిషి గారు చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి. ప్రభుత్వం నుంచి స్పందన ఏమీ లేకపోతే మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? యాక్షన్ రూపంలో గవర్నమెంట్ నుంచి ఏదో ఒక చర్యలు ఉండాలి కదా? అవునండి, అంటే మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఆల్ దోస్ ఇష్యూస్. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయగలిగే పనులు ఒక జియో ఇష్యూ చేయడం ద్వారా కానీ, ఒక ఫెసిలిటేషన్ చేయడం ద్వారా కానీ, బహుళ జనసామాన్యానికి మంచి చేసే పని. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఇది ఒక
పెద్దగా తీర్చలేని డిమాండ్ అయితే ఏం కాదు. ఒక మందుల్ని సబ్సిడీ రేటుకి సబ్సిడైజ్ చేయటం, ఒక బస్ పాస్ ఇవ్వటం, ఒక ఆర్ఓ ప్లాంట్ కనీసం ఇనిషియేట్ చేస్తే ఒక జియో ఇవ్వటం, కొన్ని నిధులు రిలీజ్ చేయటం, తర్వాత ఒక నెఫ్రాలజిస్ట్ని మాండేటరీగా చేయాల్సిన నెఫ్రాలజిస్ట్ని పోస్టింగ్ చేయటం, అది అత్యంత కష్టమైనవి, అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయాలని మేము అనుకోము. తప్పకుండా ఒక హ్యూమాన్ గెస్చర్తో, ఒక మానవతా దృక్పథంతో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది. మా కార్యాచరణ ఆ దిశగానే ఉంది. కాకపోతే ఏం చేస్తారనేది మనం 48 గంటల తర్వాత మా నాయకుడు ఆ పరిస్థితిని అసెస్ చేసి దాన్ని బట్టి అతను ఏం డెసిషన్ తీసుకుంటారో మేము ఆలోచించుకొని దాన్ని బట్టి కార్యాచరణ ఆయన నాయకత్వంలో రూపొందించుకుంటాం. రైట్. ఒకవేళ 15 రోజుల కమిటీ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ప్లాన్ లో మీరు అన్న డిమాండ్లు అంటే ముఖ్యంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ కనుక ఏర్పాటు జరగకపోతే అప్పుడు ఉద్యమం నిజంగా జాతీయ స్థాయిలో జరిగే అవకాశం ఉంటుందా? ఒక్క నిమిషం అండి. ఇది ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు చెప్పిన ఓన్లీ 4 అయితే మాత్రం 48 గంటలు అని చెప్పాము. కానీ ఈ 15 రోజుల్లో మేము ఇచ్చే రిపోర్టు దెర్ ఆర్ 3 phases ఇన్ దిస్ ఇష్యూ. ఒకటేంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ 4-5 విషయాలు చెప్పింది తర్వాత ఈ కిడ్నీ బాధితులు మనకు ఇప్పుడు కనిపిస్తుంది కేవలం 1-2% మాత్రమే. బాగా ముదిరిపోయిన కేసులు అయితే, ఎఫెక్ట్ అయిన కేసులు అయితే మాత్రమే. ఇంకా ఆ దారిలో వెళ్తున్న పేషెంట్స్ దగ్గర ఒక 80% మంది ఆ పాపులేషన్లో ఉన్నారు. WHO స్టాండర్డ్ ప్రకారం ఒక 7% కానీ పాపులేషన్లో 7% కానీ మన ప్రజలు ఎఫెక్ట్ అయితే పరమ దారుణంగా ఉన్నట్టు పరిస్థితి. అలాంటిది ఇక్కడ కొన్ని మండలాల్లోని, కొన్ని గ్రామాల్లోని 20-30% ఆఫ్ పాపులేషన్ ఎఫెక్ట్ అయి ఉన్నది. దీన్ని ఓవరాల్గా 15 రోజుల్లో మేము ఇచ్చే రిపోర్ట్ ఇది ఏంటంటే, ఫస్ట్ అసలు ఇప్పటి వరకు ఆయన రీసెర్చ్ ఏంటి, ఇప్పటి వరకు ఆయన ఖర్చు ఎంత, దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఇమీడియట్గా తీసుకోవాల్సినవి ఏంటి, తర్వాత అసలు ఇది రాకుండా చేయాల్సింది ఏంటి, ఈ డిసీజ్ ప్రోగ్రెస్ బాగా ముదిరిపోకుండా వెళ్ళటానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అసలు దీని మీద ఇంత మటుకు కూడా మన పీజీస్ ఉన్నారు మన మెడికల్ కాలేజీలోని. ఇలా డిఎం చేసిన వాళ్ళు కానీ ఇలా ఒక 10 మంది పీజీస్ ఎవరు కూడా ఒక థీసిస్ కింద దీన్ని తీసుకున్న సందర్భం లేదు. మా పరిశీలనలో తెలియదు ఏంటంటే, ఇంత పెద్ద మెడికల్ కాలేజీ, ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది స్పెషలిస్టులు ఉండి ఇన్ని ఫెసిలిటీ అంటే లేని ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకోవడం పక్కన పెడితే, కనీసం విద్యార్థుల్ని, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయటం, పెథాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఈ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వాల్వ్ చేస్తా ఈ మల్టీ ఫోకస్ అంటే ఒకే ట్రీట్మెంట్ ఆప్షన్. ఇదివరకు టీబీ ఉందనుకోండి, టీబీ ఉంటే ఇట్ డిక్లేర్డ్ యాజ్ డెత్ సర్టిఫికేట్, చనిపోయినట్టే. ఇక తర్వాత ఎయిడ్స్ ఉందనుకోండి, చనిపోయినట్టే. అలాంటి జబ్బులకే ఈరోజు చక్కగా ట్రీట్మెంట్ ఉండే కండిషన్ ఉంది. ఇదేమి ట్రీట్ చేయలేని జబ్బుగా దానికి సంబంధించిన గైడ్లైన్స్ 15 రోజుల్లో ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. చేయకపోయిన తర్వాత అంటే చేయకపోవడం అంటే కూడా మనం సిట్టింగ్ ఆన్ ద నెక్ అండ్ డెడ్ లైన్స్ అని కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పుడు ప్రజల్లో వచ్చిన రిపల్షన్ని మేము ముందుకు తీసుకుపోతాం. దాన్ని ఏ విధంగా ప్రజలతో పాటు కలిసి చేయాలనేది మా నాయకులు నిర్ణయిస్తారు. దాన్ని మేము ఫాలో అవుతాం. మీరు లైవ్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతాం. శ్రీనివాస్ గారు, ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారు పలు అంశాల మీద ఆయన ట్వీట్ల ద్వారా ఈ మధ్య కొన్ని అంశాలు 5-6 అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు. అంటే ఆయన మీద వచ్చే విమర్శలు అంటే బహిరంగ సభల ద్వారా కొన్ని అంశాలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా కానివ్వండి ఇట్లాంటి అంశాలు, ట్విట్టర్ ద్వారా కొన్ని అంశాలు మాట్లాడడం, ఇలాంటి సమస్యలు అడ్రస్ చేయడం వల్ల ఆయన సీరియస్నెస్ గురించి క్వశ్చన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సీరియస్నెస్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ విషయంలో మాత్రం మానవతా దృక్పథంలో నేను మొట్టమొదటిగా చెప్పాను. ఖచ్చితంగా ఇవాళ సమస్యను తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు పార్టీ రహితంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాల్సిందే. కాకపోతే ప్రత్యేక మాకు ఉన్న అభ్యంతరాలు, ఎందుకంటే మేము ఆమరణ దీక్షలు చేసినప్పుడు కానీ విభజన సమయంలో ఢిల్లీలో వాళ్ళ అన్నగారి ముందు కనీసం మంత్రి రాజీనామా చేయండి, మా హక్కులు ఇవ్వండి, కొంచెం విభజన సమస్యలు పరిష్కరించడం చేసినప్పుడు కానీ ఒక్క స్పందన చేయలేదు. దాంట్లో మా అసంతృప్తి ఉంది. దాదాపు 1.5 పాటు 2 సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమాలు చేసి జనం చనిపోయి అంత మేము ఉద్యమాలు చేసిన ఒక్క మద్దతు కూడా ఇవ్వలేదని దట్ ఈస్ ఇమ్మీడియట్లీ హియర్. ఆయన మేమేం కోరుకుంటామంటే ఇవాళ ఆయన ఇంకా మారాలి. ఖచ్చితంగా ఆయన వల్ల సమాజానికి ఉపయోగం ఉంది. అందువల్ల ఇవాళ హర్షిద్దాం. ఇది రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంలో చూడాలండి ఇలాంటి సమస్యల్ని. కంప్లీట్గా ఇవాళ ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడలేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వెంకట్రావు గారు కానీ, శర్మ గారు కానీ, DC గోవిందరెడ్డి గారు కానీ పార్టీలకు అతీతంగా వాళ్ళు సపోర్ట్ చేశారు. దట్ షుడ్ బి ద స్పిరిట్. వాళ్ళు కూడా అదే విధంగా ఇప్పుడు ఏదైతే అశోక్ కుమార్ గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు, చాలా ప్రాక్టికల్గా మాట్లాడేది ఏం చేయాలి, ఎలా చేయాలి, దాన్ని వెంకట్రావు గారు లాంటి వాళ్ళు వెంటనే వాళ్ళు ఆయన కార్పొరేషన్ హోదాలో కేబినెట్ హోదాలో కూడా ఉన్నారు. ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఇందాక నేను చెప్పాను ప్రివెన్షన్ ఇది బెటర్, ముందర ఏం చేయాలనేది ప్లాన్స్ తో సహా రేపు నుంచే మొదలు పెట్టొచ్చు అండి కార్యాచరణ. రెండోది వీళ్ళ టైం కూడా ఇచ్చారు కాబట్టి అతను రెండో కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వారు ఏదైతే కమిటీ చేశారో రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీ చేయాలి. ఎందుకంటే ఆ పార్టీల దగ్గర అంత రిసోర్సెస్ ఉండవు.
కమిటీ వేసి ఇమీడియట్ గా 15 రోజుల్లో రాకపోవచ్చండి రిపోర్ట్స్ మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే. ఎందుకంటే డెప్త్ స్టడీ చేయాలి కదా. ఆల్రెడీ 2 స్టడీస్ నేను చెప్పాను కదండి, ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ కొన్ని స్టడీస్ చేయడం జరిగింది. దాంతోపాటు హార్వర్డ్ మెడికల్ కౌన్సిల్ కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జర్నల్లో కూడా పడిన విషయం నేను ప్రస్తావించాను. అందువల్ల అన్ని కూడా మన పరిగణలో తీసుకుని కమిటీ పూర్తి దాని నివారణకు మనం ప్రయత్నాలు చేయాలి. అలాగే అక్కడ పొల్యూషన్ ఎలా వస్తుందో దాన్ని కూడా పరిగణించి దాని నివారణకు కూడా ప్రయత్నం చేయాలి. దీన్ని ఒక సూచికగా తీసుకుని ఇలాంటి రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి భయంకరమైన కాలుష్య కారకంగా ఉండే పరిశ్రమల వల్ల ఇవాళ భయంకరమైన క్యాన్సర్ బారిన పడుతుంది. ఈ పొల్యూషన్ మా దగ్గర కూడా మేము వెస్ట్ గోదావరి జిల్లాలో చూసాం కదండి, మనం కూడా ఈ ప్రతి చోట కూడా ఈ పొల్యూషన్ వల్ల దీన్ని ఒక అంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ వచ్చే మానవాళి బాగా ఉండాలంటే పొల్యూషన్ ఆఫ్ చేయాలని ఒక కరదీపు కింద తీసుకుని వాళ్ళు బయటకు వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఆక్వా పార్కులకో లేకపోతే ఇంకొక పరిశ్రమలకు కూడా అడ్డు తగలడం మరి దానికి కారణమైన దానికి వేరే మార్గాలు ఉన్నాయని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని మేము కోరుకునే వాళ్ళం. కానీ పొల్యూషన్ ప్రజల మీద రుద్దాలని కోరుకుని పారదర్శకంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించారు. గోవింద్ రెడ్డి గారు, అంటే కొన్ని సమస్యలు ప్రధాన ప్రతిపక్షంగా అడ్రస్ చేయడంలో లేకపోతే ప్రజల్లోకి వెళ్ళడంలో వైసీపీ ఏమన్నా కొంచెం వెనకబడుతుంది అనుకోవాలా? అట్లా ఏం లేదు. ఇప్పుడు ప్రతి సమస్యను కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఈ సమస్య ఉంది చూడండి, ఇప్పుడు ఈరోజు ఈ సమస్య అనేది చాలా చిన్న అంటే పెద్ద ఖర్చుతో కూడినటువంటి సమస్య కాదు. ఆశ్చర్యం వేస్తా ఉంది ప్రభుత్వాలు, గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ ఎందుకు స్పందించలేదు. కరెక్ట్, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళ బాధితులతో భేటీ అయ్యే వరకు కూడా ఇది కనీసం రాష్ట్రానికి దేశానికి తెలియని పరిస్థితి ఉంది. కనీసం అక్కడ ఉండేటువంటి లోకల్ నాయకులు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేస్ కానీ మిగతా వాళ్ళు ఉండే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇది ఇంత తక్కువ ఖర్చుకో కూడి ప్రివెంటివ్ మెజర్స్ ఎందుకు తీసుకోలేదు, ఇంత హ్యూమన్ కాస్ట్ ఎందుకు జరుగుతా ఉంది అని చెప్పేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే మేము వేరే ప్రాంతం కాబట్టి మాకు రియల్ గా తెలియదు కూడా ఈ సమస్య. కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ ముందుగానే తీసుకురావాల్సినటువంటి సమస్య కాబట్టి ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది. ప్రతి సమస్య మీద కూడా ఒక బాధితాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రతి విషయం కూడా స్పందిస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం మేము చెప్పేది ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందా అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఈ విషయాలు ప్రధాని కూడా నెగటివ్ గా తీసుకొని ప్రతిపక్షం అంటే గౌరవం లేకుండా ఇప్పుడు ఈ విషయం పాజిటివ్ గానే తీసుకున్నారుగా గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవాలి. అది నేను చెప్తున్నాను. అంటే అదే కదా మేము అంటే వైఎస్ఆర్సీపీ చెప్పింటే ఏ విధంగా స్పందించారో మాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పినారు కాబట్టి వాళ్ళు స్పందించేటువంటి విధానము, అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తే కానీ స్పందించేటువంటి విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. అదంతా కూడా మనం చూస్తున్నాం. వెంకట్రావు గారు, నిజంగా అటువంటి డిఫరెన్స్ ఉండుండేదా? ఒకవేళ ఇదే సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు కనుక వెళ్లి మాట్లాడి ఉంటుంటే ఇంత పాజిటివ్ గా స్పందన వచ్చేదా గవర్నమెంట్ వైపు నుంచి? గోవింద్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా నిర్మాణాత్మకమైన సూచనలు చేసి రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తే స్వీకరిస్తాం. అభివృద్ధి నిరోధక శక్తులుగా ఉంటే మాత్రం వాళ్ళు కేవలం ప్రాజెక్టులను అడ్డుకోవడం, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం, వాళ్ళ అడ్రస్ గల్లా ఉంటుందని చెప్తుంటారు. ఎప్పుడు అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు సూచనలు తీసుకోండి, మీరు నిర్మాణాత్మక సూచనలు చేయండి, తీసుకుంటాం. ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికన చేపడతాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. 100 కోట్ల రూపాయలు ఒక లెక్క కాదు, 1,30,000 కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ కు 100 కోట్ల లెక్క కాదు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ఆరోగ్యం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం వెనకాడరు. మేము దీనికి పౌష్టికాహారం కూడా ముఖ్యం. కిడ్నీ రోగులకు ఉప్పు లేకుండా ఇవ్వాలి. కనుక అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆ ఎఫెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా ప్రత్యేక ఆహారం ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరు స్పందించలేనిది వాస్తవం కాదు. కింజరపు ఎర్రమనాయుడు గారు బతుకున్నప్పుడు దీని గురించి మాట్లాడారు. వారి కుమారుడు వాళ్ళ ఎంపీగా ఉన్నారు. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆ హెడ్ ఆఫీస్ కి వెళ్లి ఆ డైరెక్టర్ జనరల్ గారితో మాట్లాడి మాకు కేంద్రం ఏర్పాటు చేయండి, ఓ ప్రాజెక్టు రెండో భాగాన్ని ఇవ్వండి అని చెప్పి కోరటం జరిగింది. సుజనా చౌదరి గారి మంత్రిత్వ శాఖలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జలవనరులను పరీక్షలు చేయడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేస్తాం. శాఖల సమన్వయం కోసం ఒక ప్రత్యేక అధికారం నియమిస్తాం. దాంట్లో ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే సామాజిక పెన్షన్లు ఇచ్చే డిపార్ట్మెంట్ అన్ని కలిపి సమగ్రంగా దీన్ని కేవలం జబ్బే కాకుండా, వైద్యమే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ పునరావాసం అన్ని కోణాల్లో పరిశీలించడానికి ఒక ప్రత్యేక ప్రాజెక్టు. వెంకట్రావు గారు, ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే మరొకసారి పవన్ కళ్యాణ్ ఉద్దానం వచ్చే పని లేకుండా మీరు చేస్తారు కార్యక్రమాలు, ఆయన మళ్ళీ అక్కడికి వచ్చి అటువంటి అవకాశం ప్రభుత్వం అంతే కదా. జనసేన పార్టీకి గానీ
జనసేన డాక్టర్లకు కానీ అవకాశం లేదు. మేము తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం దీన్ని ఎప్పుడూ అధ్యయనం చేశాం. దీని మీద పూర్తిగా సమగ్రమైన నివేదిక మా దగ్గర ఉంది కనుక జనసేన డాక్టర్లకు కానీ జనసేన పార్టీ కానీ మళ్ళీ వచ్చే అవకాశం, ఉద్యమం చేసే అవకాశం మేము వెంకట్రావు గారు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే వీటన్నిటిని మేమే అడ్రస్ చేస్తాం, వేరే వాళ్ళకి అవకాశం అతి త్వరలో మొత్తం అన్ని చేస్తాం. ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. అనేది కార్యాచరణలో ఉంటే చాలా బాగుంటుంది. ఒక నిమిషం ఈ రోజే జారీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. ఒక నిమిషం శర్మ గారు. ఇప్పుడు ఒక ఇష్యూని ఇప్పుడే వెంకట్రావు గారు కరెక్ట్ గానే చెప్పారు. మేము ఎప్పుడో ఆల్రెడీ అధ్యయనం చేశాము అని చెప్పని, మరి 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టిందో మనకు తెలియదు. దాని గురించి అది నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోవాలి. అంటే ఇష్యూ కూడా రాజకీయంగా సంబంధించినటువంటిది కాదు. అయితే ఇప్పుడు ఇవాళ ఏంటంటే, ఇప్పుడు ఆయన అభివృద్ధి నిరోధకులు ప్రాజెక్టులు ఆపుతారంటే, ఇవాళ యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు తీసుకుని వచ్చి 1980లో చేసింది అంజయ్ గారే. ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ ప్రాజెక్టులకి అడ్డం పడతారు, లేకపోతే దానికి చేస్తారు అనేటువంటిది ఆపేసేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిపక్షాలు మీకు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు మీరు తీసుకుని మీరు ఎంత మటుకు చేయగలరో చెప్పండి. నిర్మాణాత్మకమైనటువంటి ఇది తీసుకోండి. ఏం తీసుకున్నారు? మనం రాజధాని గురించి స్విచ్ ఛాలెంజ్ తప్పు అని చెప్తే ఇవాళ దాన్ని హైకోర్టులో నుంచి కూడా వెనక్కి తీసుకుని ఇప్పుడు కొత్త చట్టం తీసుకుని వస్తా ఉన్నాం. మేము ఆ రోజునే చెప్పాం కదా, లేకపోతే ఇవాళ 2.5 సంవత్సరాలు వేస్ట్ అయ్యేది కాదు కదా మీకు. కాబట్టి ఇప్పటికైనా కూడా వెంకట్రావు గారు లాంటి డాక్టర్లు వాళ్ళు అందరూ కూడా ఇటువంటి సమస్యల మీద బాగా మాట్లాడుతున్నారు. కరెక్ట్, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మేము తీసుకున్నామని. కానీ రాజకీయం చేయకండి, మీలాంటి డాక్టర్లు కూడా రాజకీయం చేయకండి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచన చేశారు ఈ యొక్క దీని మీద. మీరు మళ్ళీ దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అనొద్దు. ఇందాక నేనే చెప్పాను ఎర్రనాయుడు గారి విషయం, ఇప్పుడు మన వెంకట్రావు గారు చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి చూస్తుంది ధర్మాన ప్రసాద్ రావు గారు తర్వాత చేశారు. మా ప్రయత్నాలు మేము చేశాము. ఇవన్నిటిని కూడా ఒక పాజిటివ్ గా తీసుకుని దాన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది చెప్తే చాలా బాగుంటుంది. ఒకటండి, అన్ని పార్టీలు కూడా వాళ్ళ మనం హర్షించాలి. వాళ్ళ డిస్కషన్ లో కూడా ఒక గుడ్ కంక్లూజన్ వచ్చింది. దాని ప్రకారం ఆయన వెంకటరావు గారు కూడా చాలా చక్కగా ఎలా పరిష్కరిస్తారని కార్యాచరణ ఇచ్చారు రాజకీయం. కానీ రాజకీయ విమర్శలు కాపోయినండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక మాట ఏంటంటే, పుష్కరాల గురించి మాట్లాడారు. ఈ అడ్వర్టైజ్మెంట్లకి 100 కోట్ల రూపాయలు పుష్కరాలకు ఏర్పాట్లు చేయడానికి ఎవరు బాధపడరు. నేను ఒక హిందువుగా మేము అనుకున్నా, లేకపోతే ఇంకెలా ప్రమోషన్ కోసం రండి తరలించండి అని విజయనగరం శ్రీకాకుళం వచ్చి అక్కడ అంతమంది చనిపోయారు నేను అనేది బాధ. 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చారు కదా, 100 కోట్లు దీనికి ఇవ్వడానికి ఏమైంది అనేది. ఇప్పుడు నేను పార్టీలు అంటే వారేమిటంటారు, మీరు కాంగ్రెస్ పార్టీ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటారు. ఈ ఇష్యూ మాట్లాడితే రేపు 2.5 సంవత్సరానికి ఏం చేశారు మీరు అంటున్నారు. ఇప్పుడు మిగతా పరిష్కారం కావాలని నేను అంటాను, వదిలేద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి దుర్వినియోగాన్ని ఆపి ఇలాంటి సమస్య మీద పెడితే వాళ్ళు బతికుండేవారే అనే ఒక అనేది నా మనసులో ఉంది. గోవిందరెడ్డి గారు ఏమని చెప్తారా ఫైనల్ గా? మీరు పోలవరం ఇష్యూ టైం అయిపోయింది. ఓకే అదే ఈ ఇష్యూ మీద మనం రాజకీయం చేయకుండా, చాలా అంటే సమస్య అంత పెద్ద ఖర్చుతో కూడినటువంటి సమస్య కాదు. దీన్ని మనం ఇది పరిష్కరించడానికి మేమందరం సహకరిస్తాము ప్రతి విషయంలో కూడా. మీరు అనవసరంగా ఊరికి అపోజిషన్ ప్రధానికి కూడా, ముఖ్యంగా మాకు బాధాకరమైనటువంటి విషయం అభివృద్ధి నిరోధకులనే అదే ముఖ్యంగా ప్రాజెక్టుల మీద ఇప్పుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నారు, మీకు రాయలసీమ నీళ్లు మేము ఏదైనా అడిగితే నీళ్లు ఇవ్వండి అంటే రాయలసీమకు మీరు నీళ్ళు ఎక్కర్లేదా, మీ నియోజకవర్గానికి నీళ్ళు ఎక్కర్లేదా? ఎట్లండి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మీరు దయవుంచి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి ఒక్కటి చేయండి. రాష్ట్రాభివృద్ధి మాకు కావాలి కాబట్టి ఇందులో ఎట్లాంటి మాకు వెంకట్రావు గారు చాలా సిన్సియర్ గా చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ ఎఫెక్ట్ దీన్ని అడ్రస్ చేస్తారు, మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా చెప్పారు. సో మరొకసారి జనసేన అధినాయకుడికో లేకపోతే జనసేన నాయకులకో డాక్టర్లకో అవకాశం ఇవ్వమని వెంకట్రావు గారు చెప్తున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్? అదే రిషి గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక శ్వేతపత్రం దాని మీద కానీ రిలీజ్ చేస్తే అందరికీ ఇన్ఫర్మేషన్ చక్కగా తెలుస్తుందండి. ఏం చేశారు ఇంతవరకు, ఏం చేయబోతున్నారు చక్కగా తెలుస్తుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక గైడ్ లైన్స్ కింద అది ఫ్యూచర్కి కానీ లేకపోతే వర్క్ చేయడానికి కానీ ఒక రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడే విధంగా వెంకట్రావు గారిని మేము కోరుకునేది ఏంటంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి వాళ్ళ యాక్షన్ ప్లాన్, క్లెయిమ్ ప్లాన్ అందరికీ తెలియజేసే విధంగా చేయమని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెంకట్రావు గారు. సో మీరు చెప్పిన కార్యాచరణ అతి త్వరలోనే అది వాస్తవ రూపంలోకి వస్తుందని ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు, థ్యాంక్ యూ గోవిందరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.